నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ చెలో నల్గొండ పేరుతో నిర్వహిస్తున్న సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సభ నిర్వహిస్తున్నట్టుగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ రవీందర్ సింగ్ చెప్పారు. కోమిటిరెడ్డి సోదరులు మాట్లాడిన తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం విజిట్ చేయడాన్ని అటెన్షన్ డైవర్ట్ గా పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఒక్కసారిగా రాజకీయ రగడ జరుగుతుంది. అది నల్గొండ వేదికగానే జరుగుతుంది. కృష్ణా జలాల పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించిన విషయాలు జిల్లా సంబంధించిన విషయాలే కాకుండా రాష్ట్రానికి ఇన్ఛార్జిగా సభ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఈ ఇక్కడ సభ సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ఎంతమందిని సమీకరిస్తున్నారు? ఏ జిల్లాల వాళ్ళు ప్రధానంగా ఇక్కడ రాబోతున్నారు? ముఖ్యంగా సభ దేనికి జరుగుతుందనేదో ఇప్పటికైతే అంత జనాలకు తెలిసిపోయింది. వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళు చేసిన అన్యాయాన్ని నల్గొండ జిల్లాకు ఎడారిగా మార్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఈ విషయాలని చెప్పడానికోసమే వీళ్ళు చేసిన అన్యాయానికి తప్పనిసరిగా ఈ నల్గొండ గడ్డకెళ్ళే చెప్పాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎక్కడెక్కడ ఏం సంతకాలు పెట్టిండ్రు, ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన అవసరం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 9.5-10 సంవత్సరాలకి వెళ్ళి లేని కేంద్ర బలగాలు ఈరోజు నాగార్జున సాగర్పై ఎందుకున్నాయి? మీరే వెళ్ళి మీ కెమెరాను పట్టుకొని నాగార్జున సాగర్కు వెళ్ళి చూసే పరిస్థితి లేకుండా చేసింది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి ఆ పూర్తి విషయాలు క్షుణ్ణంగా రైతాంగానికి అటు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతం అయినటువంటి ఈ జిల్లాల నుంచి వస్తున్న ప్రజలకు, రైతులకు ఏం చెప్పబోతున్నారు? రైతులందరికీ కూడా ఈ గత వారం రోజులకి వెళ్ళి మేము గ్రామాలు కూడా తిరుగుతున్నాం. ఎందుకంటే సమీకరణలో ఏం జరుగుతుంది అని చూసే అక్కడక్కడ గ్రామానికి పోయినప్పుడు వాళ్ళకు కూడా తెలిసిపోయిందండి, వీళ్ళు అన్యాయం చేసిండ్రు, వీళ్ళు సంతకాలు పెట్టిండ్రు, కేంద్ర బలగాలు వచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు అనేది తెలిసిపోయింది. కాబట్టి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తారనేది మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ సభ రైతాంగం సభ లెక్క అయిపోతుంది. ఇది మొత్తం రైతులందరూ కూడా ఈ సభకు వస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణలో పూర్తిగా కృష్ణా జలాల పరిరక్షణ కొరకై ఉద్యమం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సభ పెద్ద ఎత్తున జరుపుతామనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే మనతో మాట్లాడడానికి కూడా గుత్తా అమిత్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సభకు సంబంధించినటువంటి 3 జిల్లాల రైతులను సమీకరిస్తున్నారు. ప్రధానంగా రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సభని ఏ విధంగా జరుపుతున్నారు? మీకు వివిధ ప్రజలను సమీకరించడంలో మీరు ప్రధానంగా ఎలక్షన్లో కూడా మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈ సభ ఉద్దేశం ప్రజలకు ఏం చెప్తారు? ఈ సభ ద్వారా 5 జిల్లాలకు సంబంధించిన ప్రజలు, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ముఖ్యులందరూ కూడా ఈ సభకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ఏదంటే మన రాష్ట్రానికి జరగబోయే అన్యాయాన్ని, కృష్ణా హక్కుల్లో నదీ జలాలు, అదేవిధంగా ప్రాజెక్టుల మీద మన హక్కుల పరిరక్షణ కోసం అని చెప్పేసి మనం ఏదైతే పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందో ప్రజలను చూసినట్లయితే 2014-15లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళే ఒప్పందం చేశారనేది కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నది. దానికి మీరేం చెప్తున్నారు? పార్టీ ప్రజలకు ఏం చెప్తున్నారు? అది పూర్తిగా అవాస్తవము, అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన కేఆర్ఎంబీ మీటింగ్స్లో ఎక్కడ కూడా మా ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకం చేసినట్టు ఏ విధమైన దాఖలాలు కూడా లేవు. ఒకవేళ ఆ రోజే సంతకాలు చేస్తుంటే ఈరోజు ప్రాజెక్టులు వాళ్ళ చేతిలో ఉంటుండే. 9 సంవత్సరాలుగా ఏ విధమైన కంప్లీట్ క్లారిటీ తోటి మా ప్రాజెక్టులు మాకే కావాలా, నదీ జలాల మీద పూర్తి హక్కులు కల్పించిన తర్వాతనే, వాటాలు తేలిన తర్వాతనే ప్రాజెక్టులో ఒకవేళ అప్పగిస్తాను తప్ప ముందే అప్పగించేది లేదని చెప్పేసి క్లియర్గా మేము క్లారిటీతోని మా ప్రభుత్వం వాళ్ళకి చెప్పాం. ఫైనల్గా చెప్పండి, జిల్లా మంత్రి సంబంధించినటువంటి సవాల్ కూడా విసురుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి. దాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ప్రజలను ఎలా మొబైల్ చేస్తారు? అది పూర్తిగా ఉట్టి మాటలు. ఎందుకంటే ఎంతసేపటికి కథలు చెప్తారు అంతే తప్ప అంతకంటే మించి ఇంకోటి ఏం లేదు. 9 సంవత్సరాలుగా మేము మా ప్రాజెక్టులను వాళ్ళకి అప్పచెప్పలేదు. వాళ్ళు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు తీసుకున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వ బలగాలు ఉన్నాయి, సిఆర్పీఎఫ్ బలగాలు ఉన్నాయి. వచ్చిన బలగాలను ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు ప్రాజెక్టును వీళ్ళు ఆధీనంలోకి తీసుకోవాలి కదా, అది తీసుకోకుండా ఉట్టి మాటలు చెప్తే ఏం లాభం? ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రైతులను సమీకరించి విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రైమ్ న్యూస్.